హరే కృష్ణ. మనము ఈ జీవితం అన్నది ఒక నిజపూర్వకమైన జీవితం ఉండాలి. అంటే నిజం చెప్పే జీవితం ఉండాలి. ఎవరికి నిజం చెప్పేది? మనకు మనం నిజం చెప్పుకోవడం. ఏం నిజము? నిజంగా ఇలాంటి జీవితం నేను బ్రతకదలుచుకున్నానా, ఇంకొకరిని సంతోషపరచడానికి నేను బ్రతుకుతున్నానా, అది మీరు ఆలోచించాలి. ఇవాళ చాలామంది ఇంకెవరెవరో ఎట్లా సంతోషపరచాలన్న ఆలోచనతో బతికేస్తూ ఉంటారు. వీళ్ళందరితో ఇలా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, దానికి నేను ఇలా ఉంటాను. వీళ్ళందరిని ఆనందపరచాలంటే నేను ఈ విధంగా ఉండాలి, ఇలాంటి చదువుకోవాలి వాళ్ళని ఆనందపరచడానికి, ఇలాంటి బిజినెస్ చేయాలి వీళ్ళని ఆనందపరచడానికి. అలా కాదండి. మీ మనసులో ఏం నడుస్తున్నది? మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు? ఎటువంటి అలవాట్లు మీకు ఇష్టం, ఎటువంటి అలవాటు ఇష్టం లేదు? చాలామంది ఉన్నారు నా మిత్రులు, వాళ్ళకు డ్రింక్స్ తాగటం ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇట్లా మందు తాగటం ఇష్టం ఉండదు. కానీ అటువంటి స్నేహితులు లేకపోతే వాళ్ళకి మంచి సర్కిల్ ఉండదు, మంచి సొసైటీ ఉండదు అనుకొని అటువంటి వారితో తిరుగుతారు. కానీ లోపల అట్లాంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకు అట్లా బ్రతకాలి? మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారం మనం బ్రతకాలి. అదే నిజమైన బ్రతుకు, అదే నిజమైన ఒక ఆనందం కూడా వస్తుంది మన జీవితంలో. ఈ సొసైటీ ఇట్లా అయిపోయింది, ఆ సొసైటీతో పాటు నేను కూడా అట్లే ఉండాలి, వాడు అట్లా బట్టలు వేసుకుంటూ నేను కూడా అట్లే వేసుకోవాలి, వాడికి తిని తాగుతున్నా నేను కూడా అట్లే తాగాలి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు మనం బ్రతికితే మన ఆలోచన ఎక్కడున్నది? మన హృదయంలో మనకు చెప్పే ఆ సప్పుడు, ఆ భగవంతుడు చెప్పే ఆ మాట మనకి ఎక్కడ వినబడుతులేదు. ఒక ఫేక్ జీవితం బతుకుతున్నాం. అంటే ఆ జనాలకు అందరిలాగా ఉన్నానా లేనా అట్లా ఆలోచించి బతుకుతున్నాం. అట్లా కాదు. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే చేయాలి. మనకు గౌసేవ చేయాలనుకుంటే గౌసేవ చేయండి, ఎవరు వద్దంటున్నారు? మనకు మంచి ఆర్గానిక్ అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటే చేయండి, మంచి వ్యవసాయం చేయండి, మందులు లేకుండా పండియండి, మీరు అనుకున్నట్టు మీరు చేయండి. జీవితంలో కొన్ని ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో మనం చాలా సంతోషంగా ఉంటాం. మనం ఇతరుల కోసం ఇతరులాగా ఉండాలని చేసే యాక్టివిటీస్తో మనకు సంతోషం రాదండి. ఎప్పటికీ లోపల బాధగానే ఉంటాం. బయట చూడడానికి పెద్ద పెద్ద కాలంలో తిరుగుతాం, అందరి మధ్యలో పెద్ద పలుకుబడి ఉన్నట్టు ఉంటాం, అందరు పొగుడుతూ ఉంటే మన పిక్చర్లు వస్తాయి, రోడ్ల మీద పిక్చర్లు పెట్టుకోవడం, కానీ లోపల మాత్రం ఖాళీగా ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నది మనం ఎప్పటికీ చేయలేదు. అలా మనం చేయాలనుకున్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళండి, శాస్త్రం నేర్చుకోండి, మన పుట్టుకకు అర్థం తెలుసుకోండి, దాని తర్వాత దాని ప్రకారంగా జీవితంలో ఏం చేయాలన్నది మీరు నిర్ణయం తీసుకొని గట్టిగా ముందుకు పోండి. ఈ ప్రపంచంలో అందరు గొప్ప వాళ్ళు ఎవరంటే వాళ్ళ హృదయ ప్రకారంగా వాళ్ళైతే కరెక్ట్ అనిపించిండ్రో, సమాజాన్ని పక్క పెట్టి వాళ్ళ పని చేసిండ్రో, ఆ పనితో సమాజమే మారింది. అలాంటి వ్యక్తులు కానీ. హరే కృష్ణ.